రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి వారి సర్వతోముఖాభివృద్ధికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, మీరు వికలాంగులు కాదు, అసాధారణమైన శక్తులున్న దివ్యాంగులు. శారీరక లోపం మీ ప్రతిభకు అడ్డంకి కాకూడదు. మీలో ఉన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం సామాన్యులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయి. మిమ్మల్ని సమాజంలో సగర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేయటమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మార్గనిర్దేశంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఇంద్రధనస్సు ద్వారా 7 రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తోడుగా వచ్చే అటెండెంట్కు టికెట్ ధరలో 50% రాయితీ, టిడ్కో ఇళ్లలో దివ్యాంగుల సౌకర్యార్థం మొదటి అంతస్తులోనే ఇళ్లను కేటాయించాలని నిర్ణయమన్నారు. నిరుద్యోగ దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించి వారిని స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సాహమన్నారు. దివ్యాంగుల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే నాకు పూర్తి తృప్తి కలుగుతుందన్నారు. మీరు ప్రతి అడుగులోనూ మీ అరవిందబాబు తోడుగా ఉంటాడన్నారు. మీరు ఆర్థికంగా ఎదిగి 10 మందికి ఉపాధినిచ్చే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎమ్మెల్యే భావోద్వేగంతో పలికారు. ఉచిత బస్సు ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి రావుపాడు వరకు బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. అనంతరం నర్సరావుపేట శాసనసభ్యులు వారి ఇంటి నందుగల తన క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ విందు ఇచ్చారు. దివ్యాంగులతో కలిసి భోజనం చేయటం జరిగింది. వారితో కొంతసేపు ముచ్చటించి వారికి ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ, ఆర్ఎం, డిఎం, మున్సిపాలిటీ, ఎంఈ, డిఈ క్రాంతికుమార్ మరియు అధికారులు, కూటమి నాయకులు మరియు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కొట్టే కిరణ్, షరీఫ్, కపలవాయి విజయ్ కుమార్, కొల్లి వెంకటేశ్వర్లు, రంగుశెట్టి రామకృష్ణ, ఎస్కే రఫీ, శివప్రసాద్, ఉమ్మడి కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. प्रसाद भाई जरा बाजू का भाई प्रसाद भाई ధన్యవాదాలు. ఇవాళ ప్రభుత్వ పరంగా ఆగస్టు 15న ఏదైతే శ్రీశక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఏదైతే ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం మరి దివ్యాంగులందరికీ కూడా దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రాంలో దివ్యాంగులందరికీ కూడా 40% మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా వారందరూ కూడా అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నర్సరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆర్ఎం, డిఎం గారు మరి ఆర్టీసీ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. దాంతోపాటు ఆర్టీసీ అధికారులు, డిఎం గారు, ఆర్ఎం గారు, అదేవిధంగా మరి ఇక్కడ యూనియన్స్ అన్నీ కూడా ముందుకు రావడం జరిగింది. మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము. మరి దివ్యాంగులందరూ కూడా సంతోషంగా ప్రయాణం చేయాలి, వారు కూడా మాతో పాటు సమానం అని మేము ఎప్పుడు అనుకుంటాం. కాబట్టి సమానం కాదు, వాళ్ళు ఇంకా మాకంటే గొప్పవాళ్ళు, అన్ని విధాలా బాగా తెలివైన వాళ్ళు. అన్ని కార్యక్రమాలని ఉమ్మడి కూటమి ఏర్పడటానికి చాలా పోరాటాలు చేశారు వాళ్ళు. అందుకని తప్పనిసరిగా వారికి అండగా ఉండాలి, వారికి ఏదైనా చేయాలి అని మంచి మనసుతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక అంశంగా తీసుకొని దివ్యాంగులందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టించాలి, టిట్కో ఇళ్లలో వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. మరి ఆర్టీసీ డిఎం గారికి, ఆర్ఎం గారికి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.